ఇచ్చింది అదనంగా నిరుద్యోగులు ఓడిపోయే. రైట్. అలాగే మనతో పాటు జాయిన్ అయ్యారు మహేష్ గారు, పీడీఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్. నమస్తే అండి. రైట్, ఏం చెప్తారు? 7 రోజుల నుండి ఇప్పుడు నిరుద్యోగులు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని అంటున్నారు, ప్రతిపక్షాలని కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే నిరుద్యోగుల సమస్యలు అంటే ఏవైతే హామీలు చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అవే హామీలను ఇప్పుడు నెరవేర్చడంలో విఫలమైంది అంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. అంటే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ నిరుద్యోగ అంశం అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనది. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడిన అంశాల్లో కావచ్చు, నిరుద్యోగం అనేది ప్రధానమైన అంశంగా మన కీలక భూమిక పోషించింది. ఆ రోజు నిరుద్యోగులు లేకపోతే తెలంగాణ లేదు, లేకపోతే ఆ నిరుద్యోగులు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందేది కాదు. అయితే మేము ఏం చెప్తున్నామంటే, ఈ నిరుద్యోగ అంశాలకు సంబంధించి ఇక్కడ పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి పనికిరావని చెప్పేసి అడుగుతున్నాము. ఇదే పొలిటికల్ ఇంటర్వెన్షన్ తీసుకొస్తే మళ్ళీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందండి? సునీల్ కుమార్ అనే నిరుద్యోగి చనిపోయినా, ఇంకొక నిరుద్యోగి చనిపోయినా, దాదాపు పిట్టల్లో రాకపోతున్నా గతంలో ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మేమేమంటున్నామనంటే గతంలో జరిగిన తప్పులకి మీరు క్షమాపణ చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మీరేం చేస్తారని చెప్పేసి అడుగుతున్నాం. అంటే పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ తీసుకొస్తే సమస్య అనేది పక్కదోకపోయి ఇది అంటే బీఆర్ఎస్ పార్టీ గెలవడానికో లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవడానికో ఒక ఉపయోగపడిద్ది అనేది మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ నిరుద్యోగ సమస్య అనేది తీవ్రంగా ఉందన్నమాట వాస్తవం. అట్లనే సమస్య పట్ల కేసీఆర్ ఇక్కడ ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి, అట్లనే ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి మేము పీడీఎస్ విద్యార్థులుగా కోరుతా ఉన్నాం. కానీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ తీసుకొచ్చి దీంట్లో ఒక రాజకీయ రంగు గులిగితే మాత్రం ఇది సరైనది కాదనేది మేము పీడీఎస్ విద్యాసంఘంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయినా మంత్రులైనా ఎవరైనా స్పందించాల్సిందే. ఈరోజు ఎమ్మెల్యే కాడికి పోయినా కూడా, మంత్రుల దగ్గరికి పోయినా కూడా, ఈరోజు ఎమ్మెల్యేల వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నంత ఒక తీరిక ఈరోజు ముఖ్యమంత్రికి నిరుద్యోగులు పోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇదే రకంగా ఇక్కడనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ కి తెరవేపి అంటే ఉన్న సమస్యని సమస్యగా అర్థం చేసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి సర్కార్కి కానీ ఇటువైపు ప్రతిపక్షాలకు కానీ మేము అప్పీల్ చేస్తున్నాము. అంటే మహేష్ గారు, ఇప్పుడు నిరుద్యోగులు అంటే ప్రధానంగా 4 డిమాండ్లను కోరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఏ డిమాండ్స్ అంటే గతంలో ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పెంచాలన్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచాలన్నా, లేదా గ్రూప్ 1 1:100 ఉన్నా, ఇవి మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయాలే. ఆలోచించి ప్రభుత్వం కూడా వాళ్ళతో మాట్లాడి అంటే నెరవేర్చే డిమాండ్లు ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికన వాళ్ళతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేసే వైపుగా ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. అలాగే అంటే నిరుద్యోగుల సమస్యలను రాజకీయం చేయకూడదని కూడా అంటున్నారు సతీష్ గారు. అంటే రాజకీయ పార్టీల ఇంటర్వెన్షన్ ఉంటే పొలిటికల్ డిస్కషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, పార్టీల మైలేజ్ కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇష్యూ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఆలోచన. అందుకనే ఇష్యూ బేస్డ్ గా మన యొక్క చర్చలు జరగాలి. ఉద్యోగాల కల్పన యొక్కే ప్రధాన ఏజెండా అయినప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, ఇంకో పార్టీ అని చర్చకు రాకుండా సమస్యను అనేది ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనేది ఆలోచన చేయాలి. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే మరొకసారి రిపీట్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఏవైతే జెన్యూన్ డిమాండ్స్ ఉన్నాయో వాటి పరిష్కారం కోసం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ పిలిచి రివ్యూ చేస్తా ఉన్నారు. ఆ రివ్యూలో ఏవైతే వారి న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో మేము మేనిఫెస్టోలో పెట్టామో వారి ఆకాంక్షలు నెరవేర్చడం అనేది మా ప్రాథమికమైనటువంటి విధి. ఆ విధంగా చేయడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా వాటిని అన్నింటిని కూడా నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాం. అంతేగాని గత ప్రభుత్వం చేసినట్టుగా ఎవరైనా నిరుద్యోగులు చనిపోతే వారి మీద అబాండాలు వేయడం, వారిని నెగిటివ్ కోణంలో ప్రజెంట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దాంతో పాటుగా సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేయాలి, కానీ వాళ్ళు చేయలేరు కాబట్టి మీరు చేయరు. ఎస్, ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద కమిట్ అయింది. ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసమే మంత్రులు గాని, మంత్రి మండలి గాని, దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు గాని సీరియస్ గా ఉండరు కాబట్టి దానిపైన ఆలోచన చేస్తున్నారు అనేది మీ ద్వారా అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాలి వినోద్ గారు, అంటే మోతీలాల్ ను పరామర్శించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లారు. సో అది కూడా అంటే రాజకీయంగానే చేద్దామనే ఉద్దేశంలోనే వెళ్ళినట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందుకనే అడ్డుకోవడాన్ని ఎలా చూస్తారు? రాజకీయ రంగు పులమొద్దని అంటున్నారు. నిజంగా నిరుద్యోగుల సమస్యలను పోరాడాలి, వాళ్ళ పక్షాన్ని నిలవాలి, అంతేగాని రాజకీయ పరంగా దానికి ఎటువంటి ఇది చూడొద్దని అంటున్నారు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా పోయిందట నిరుద్యోగుల దగ్గరికి?
కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వాళ్ళని తీసుకుపోయిందట ఎన్నికలలో ఓట్లేమని, వాళ్ళు బస్సు యాత్ర ఎట్లా చేసిరట పిల్లలను తీసుకుపోయి. మరి అది రాజకీయం కాదా? రాజకీయం అనేది ఉంటదండి. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తాయి, నిరుద్యోగ పక్షాన్ని నిలబడతాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అదే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది అదే, బీజేపీ ప్రతిపక్ష ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు, ఉద్యోగులకు పౌర సమాజానికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే బాధ్యత ప్రతిపక్షులది. మాట్లాడినంత పోయి పరామర్శిస్తే అది ఖచ్చితంగా రాజకీయం చేయాలి. రాజకీయం చేయకపోతే ప్రతిపక్షం ఉండేందుకు? ప్రశ్నించకపోతే ప్రతిపక్షాల పాత్ర ఏముంటది? ఖచ్చితంగా ఇవాళ దాన్ని రాజకీయ కోణం నుండి చూడద్దు. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలనే అంశాన్ని చూడాలి ప్రభుత్వ పెద్దలతో కూడా. ఇలా ప్రజాప్రభుత్వం అంటూ ఇవాళ ప్రగల్భాలు పలకడం కాదు. ప్రజాప్రభుత్వము అంటే అర్థమైంది పీపుల్స్ డెమోక్రసీ మీన్స్ దే షుడ్ రెస్పాండ్, దే షుడ్ బి అకౌంటబుల్ ఫర్ ది పీపుల్. ఎక్కడ అకౌంటబుల్ గా ఉన్నారండి? ఎక్కడ అకౌంటబుల్ గా ఉన్నారు నిరుద్యోగులకు? వీళ్ళు ప్రజాప్రభుత్వం అని పోలీసు రాజ్యం చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా అరెస్టులు చేస్తున్నారు, ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నారు. ఇదైతే ప్రజాప్రభుత్వం అవుతుంది? ప్రజాప్రభుత్వం అంటే స్వేచ్ఛగా మాట్లాడని వాళ్ళే, స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పనియాలి, మేధావుల అభిప్రాయం తీసుకోవాలి, ఇవాళ అందరు విద్యావంతుల అభిప్రాయం తీసుకోవాలి. ఖచ్చితంగా దానికి ఇవ్వాలి. చేస్తాం అంటే గతంలో చేసిన తప్పులు మీరు చేస్తా అంటే ఇవాళ మీరు ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది, ప్రజాపాలన ఎట్లయితుంది? మీరు చెప్పుకోవడానికే ప్రజాపాలన, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో అది ప్రజాపాలన కాదు. అయితే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో. వినోద్ గారు, మీ వాయిస్ అంత క్లియర్ గా లేదు. అశోక్ గారి దగ్గరికి వెళదాం. అశోక్ గారు, అంటే నిరుద్యోగ సమస్యలపై కూడా ప్రభుత్వం ఇప్పటికి ఒక కమిటీ వేసిందని అంటున్నారు. సో ఆ దిశగా కూడా అడుగులు పడ్డాయి అనుకోవచ్చా? సమస్యకి దీనికి ఒక పరిష్కారం లభిస్తుంది అనుకోవచ్చా? రాష్ట్ర వ్యాప్తంగా